స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్కి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను, 1 క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, 1 క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకొని పెట్టానండి, అల్లం తురుము, రైస్ అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాను అండి. రైస్ అయితే మంచిగా పొడి పొడిలాగా వచ్చేటట్లయితే మనం ఉడికించుకోవాలి. కడాయి పెట్టుకుని అయితే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నా. క్యారెట్ అయితే కొంచెం ఉడికిన తర్వాతనైతే మనం క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడైతే క్యాప్సికమ్ వేసుకుందాం. 2 చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇదైతే ఫ్రై అవ్వాలి. ఇది వెల్లుల్లి అండి. ఉల్లికాడలు వేసుకున్నట్టయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఉల్లికాడలు లేవు. ఇదైతే ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడైతే స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఉడికించకుండానే వేసుకోవాలి స్వీట్ కార్న్. ఇవి మొత్తం అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. స్వీట్ కార్న్ అయితే మంచిగా ఉడకాలండి. మిరియాల పొడి అయితే 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాం. రైస్కు తగినంత సాల్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే బాగా ఫ్రై అయింది కదా, ఇదైతే ఫ్రై అంటే మాడిపోవద్దండి. సోయా సాస్ అయితే 1 టీ స్పూన్ వేసుకున్నా. రెడ్ చిల్లీ సాస్ టీ స్పూన్. రెడ్ చిల్లీ సాస్ వేసుకోకుండా పర్లేదండి, సోయా సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఎక్కువ పెట్టుకొని అయితే దీన్ని ఇలా కలుపుకోవాలి రైస్ని. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.